అందరికి హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈ రోజు అయితే ప్రిన్సెస్ కట్ ఏందమ్మా చెల్లితో ఆడుకుంటావా? వద్దు, ఇక్కడ కూర్చో, చైర్ లో కూర్చో నువ్వు. ఈ రోజు వీడియోలో అయితే ప్రిన్సెస్ కట్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. కొత్త షాప్ లో ఆ ఫస్ట్ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. ఆల్రెడీ కటింగ్ అయిపోయింది, ఇప్పుడైతే స్టిచ్చింగ్ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం, స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది బ్యాక్ సైడ్ డ్రాప్ నెక్, ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ అండి. 11 సంవత్సరాల పాప బ్లౌజ్ కటింగ్ అండి. వీళ్ళైతే చాలా దూరం నుంచి పంపించారండి బ్లౌజ్. మెజర్మెంట్ కి అయితే ఎలాంటి బ్లౌజ్ పంపించలేదు. నా దగ్గర ఉన్న బ్లౌజ్ ఒకటి తీసుకొని ఈ కటింగ్ వీడియో అయితే ఆల్రెడీ పోస్ట్ చేశానండి. ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తున్నాను. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్, మీకు చాలా ఉపయోగపడుతుందండి ఈ వీడియో. ఫస్ట్ అయితే బ్యాక్ కుట్టేద్దాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా బోట్ నెక్ బ్లౌజులు కుట్టుకునేటప్పుడు ఎక్కువ శాతం అయితే బ్లౌజ్ ఇట్లా తిప్పేసుకోవటమేనండి నెక్. ఒకవేళ పైపింగ్ అలా వేయముంటే గమ్ముతోటి లైనింగ్ పీస్ ని జాయింట్ చేసుకొని పైపింగ్ అనేది పై వైపు నుంచి వేసేసుకుంటే సరిపోయిద్దండి. ఇంకా ఈజీగా బ్లౌజ్ అనేది అయిపోతుంది. ఇప్పుడు నేను పైపింగ్ వేయట్లేదు కాబట్టి నెక్ అయితే తిప్పేసుకుందాం అండి. ఇలా నీట్ గా పెట్టేసుకొని ఫస్ట్ నెక్ అయితే తిప్పేద్దాము. ఫ్రెండ్స్, కుట్టుకునేటప్పుడు ఈ జాయింట్ విడగొట్టుకోమాకండి. ఈ జాయింట్ ఇట్లానే ఉండనియండి. కుట్టిన తర్వాత అయితే కట్ చేసుకోవచ్చు నీట్ గా. ఇలా తిప్పుకునేటప్పుడు కూడా నెక్కు చాలా జాగ్రత్తగా తిప్పుకోండి, ఎందుకంటే ముడతలు వచ్చే అవకాశం ఉండిద్దండి బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత. ఇప్పుడు కుట్టేటప్పుడు ఏం అనిపిదండి, కుట్టిన తర్వాత మాత్రం బ్లౌజ్ అయితే కొంచెం తేడా వచ్చేసిద్దండి. ఇలా కుట్టుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కుట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ లైనింగ్ అయితే ఇక్కడ జాయింట్ అయితే ఏం కట్ చేయలేదండి. కుట్టేటప్పుడు మాత్రం దేనికది సపరేట్ గా కుట్టుకున్నాను. ఇప్పుడు ఈ నెక్ వరకు కట్ చేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఈ రెండు కుట్ల మధ్యలో ఈ జాయింట్ ని ఇలా తీసేసుకొని నీట్ గా కట్ చేసుకుందామండి. ఫ్రెండ్స్, వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ఇలాంటి వీడియోలు స్కిప్ చేయకుండా చూడటం వల్ల మనకు చాలా తొందరగా మనకు బ్లౌజ్ కటింగ్లు స్టిచ్చింగ్లు అనేది వచ్చేస్తాయండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, కట్ చేశాను కదా. ఇప్పుడు మళ్ళీ ఈ కుట్టు మీద ఇంకొక కుట్టు వేస్తానండి. ఫ్రెండ్స్, చూడండి, రెండు కుట్లు అయితే వేసుకున్నానండి. ఖచ్చితంగా కట్స్ అయితే ఇచ్చుకోవాలండి నెక్ తిప్పుకునే వాటికి. ఇలా కట్స్ ఇవ్వకపోతే మనకు నెక్ అనేది నీట్ గా తిరగదండి. ఈ మూలల మీద కూడా ఇలా కట్స్ అయితే ఇచ్చుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, ఇలా నెక్ అంతా కట్స్ పెట్టేసుకొని తిప్పేసుకోవాలండి. ఇది వచ్చి లెహంగా మీద బ్లౌజ్ అండి. లెహంగాకి టచ్ అవుతుంది ఈ బ్లౌజ్ అనేది, హాఫ్ బ్లౌజ్ కాదు. ప్రిన్సెస్ కట్ ఫుల్, అట్లానే ఫుల్ బ్లౌజ్ కూడా కాదండి. లంగాకైతే టచ్ అయ్యిద్దండి ఈ బ్లౌజ్. అంటే లంగా కంటే లంగా నడుము కట్టుకుంటాం కదా, అక్కడికి ఈ బ్లౌజ్ అనేది కరెక్ట్ గా సరిపోయిద్ది అనమాట. ఈ కార్నర్స్ లో ఈ కత్తెర ఉంటది కదండి, ఈ కత్తెర తోటి నీట్ గా ఇలా అనేసుకోవటమే.
ఇలా నీట్ గా మూలలు అనేది తీసేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఈ 2 మూలలు తీసేసుకున్న తర్వాత ఇటు తిప్పుకొని నీట్ గా మళ్ళీ పైనుంచి ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టుకునేటప్పుడు ఎక్కడ ముడతలు రాకుండా అయితే చూసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి, నెక్ మొత్తం అయితే కుట్టేశాను, ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మిగిలిందంతా చుట్టూ కుట్టేసేస్తామండి. ఫస్ట్ నేనైతే ఈ షోల్డర్ దగ్గర నుంచి జాయింట్ చేసుకుంటున్నానండి. లూజ్ కుట్టు పెట్టేసుకున్నాను. ఇలా మనం కుట్టుకునేటప్పుడు కూడా లైనింగ్ ని నీట్ గా ముట్టలు అనేవి రాకుండా మెయిన్ క్లాత్ కి ఇలా సర్దుకుంటూ చాలా జాగ్రత్తగా, కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే నిదానంగా అయినా పర్వాలేదండి, ఇట్లా సర్దుకుంటూ ముడత అనేది రాకుండా కుట్టేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఒకసారి సర్దుకున్న తర్వాత మనం ఈ చేతుల సపోర్ట్ అనేది అంటే ఇట్లా సాగబెట్టద్దండి, ఎక్కడ కూడా ఇట్లా పట్టద్దు. ఇలా నీట్ గా సర్దుకున్నామా చెయ్యి ఇంతే, ఇంక మనం ఎక్కడ కుట్టేటప్పుడు లాగద్దు. మళ్ళీ ఇటుకు తిప్పుకొని చూడండి, ఇలా ఒకసారి సర్దుకున్నామా, సర్దుకున్న తర్వాత చూడండి ఇలా ఇంకా కుట్టేటప్పుడు లాగకూడదు, ఆపిన తర్వాత మాత్రమే ఇలా సర్దుకోవాలి. ఫ్రెండ్స్ మొత్తం లైనింగ్ అయితే జాయింట్ చేశానండి, ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసేస్తున్నాను. ఇదిగోండి లైనింగ్ మొత్తం నీట్ గా ఇలా మెయిన్ క్లాత్ అయితే జాయింట్ చేసేసానండి. ఇప్పుడు టక్స్ వేసుకుందాము. కరెక్ట్ గా ఈ షోల్డర్ మిడిల్ పాయింట్ లో పట్టుకొని కూడా టక్స్ వేసుకోవచ్చండి, లేదంటే మిడిల్ నుంచి 4 ఇంచులు అటువైపు 4 ఇంచులు ఇటువైపు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు షోల్డర్ పట్టుకొని వెనక నడుము డాట్ అనేది వేస్తా ఉన్నాను. మళ్ళీ దగ్గర కుట్టు పెట్టేసుకున్నానండి, ఇప్పుడైతే డాట్ వేస్తా ఉన్నాను. మళ్ళీ ఇటువైపు కూడా షోల్డర్ మిడిల్ లో పట్టేసుకొని ఇలా డాట్ అయితే వేస్తా ఉన్నానండి. ఇదిగోండి 2 డాట్లు వేసేసాను. చూడండి ఫ్రెండ్స్, కొలత లేకపోయినా షోల్డర్ బట్టి వేసినా కూడా ఎంత నీట్గా వచ్చేసినాయో డాట్స్ అనేది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నడుము పట్టి వేస్తున్నానండి. 6 ఇంచుల లోపల ఈ వెడల్పు అనేది తీసుకోవచ్చండి. నడుము పట్టి కూడా ఇలా తీసుకోవడం వల్ల ఇబ్బంది ఏమి లేదు ఫ్రెండ్స్. తీసుకున్న తర్వాత ఇలా ఒక 1/2 ఇంచు గ్యాప్ తోటి వేసుకోవాలండి. కంపల్సరీ ఈ డాట్లు వచ్చిన కాడ ఇలా ఫ్రిల్ అయితే పెట్టుకోవాలి. కుంట వెళ్ళిపోవటమేనండి.
ఇప్పుడు పైనుంచి ఇంకొక కుట్టు. తర్వాత చేతి పని కోసం లూజు కుట్టు పెట్టేసి ఇంకొక కుట్టు వేసుకోవాలండి. ఫ్రెండ్స్ వెనక పార్ట్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు కుట్టుకుందాము. ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా సేమ్ వెనక భాగం అయితే ఎలా తిప్పేసుకున్నామో అదే విధంగా తిప్పేసుకుందామండి. ఇలా నీట్గా సర్ది పట్టుకొని నెక్ తిప్పేయటమేనండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ కి ఒక్కటే కుట్టేసానండి. ఇంకా రెండో కుట్టు అయితే ఏమి వేయట్లేదు. ఇలా ఒక కుట్టు వేసేసి సేమ్ కట్స్ ఇచ్చుకోవాలండి. వెనక భాగానికి ఎలాగైతే కట్స్ ఇచ్చుకున్నామో అలాగే చిన్న చిన్న కట్స్ ఇచ్చుకుంటే నెక్ అనేది నీట్ గా తిరుగుతుందండి రౌండ్. ఫ్రెండ్స్ ఇలా కట్స్ ఇచ్చుకున్న తర్వాత ఈ నెక్ను కూడా తిప్పేసుకుందాం. నాకైతే ఇలా నెక్కులు తిప్పేసేటప్పుడు లైనింగ్ వైపు నుంచి కుట్టుకోవటం అలవాటు అండి. ఇది మీ చాయిస్ ఫ్రెండ్స్. లైనింగ్ వైపు నుంచి అయినా కుట్టుకోవచ్చు, లేదా ఇలా మెయిన్ పార్ట్ వైపు నుంచి అయినా కుట్టుకోవచ్చు. నేనైతే లైనింగ్ వైపు నుంచే కుడతానండి. ఇలా పైనుంచి ఇంకొక కుట్టు వేసుకుందాం. ఫ్రెండ్స్ ఇలా నెక్ కుట్టుకున్న తర్వాత ఒకటేసారి ఇంకా సైడ్ మొత్తం కుట్టేస్తున్నానండి. ఫ్రెండ్స్ చూడండి, ముందు ఫ్రంట్ నెక్ కూడా తిప్పేసాను, అలాగే సైడ్ కుట్లు కూడా వేసేసానండి. ఎక్స్ట్రా క్లాత్ మొత్తం నీట్ గా ఇలా కట్ చేసేసుకుందామండి. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు ఈ ఫ్రంట్ భాగాలకి ఇంకో పీసెస్ ఉన్నాయి కదా, ఇవి కూడా కుట్టేసుకుందామండి నీట్ గా. ఈ మాత్రం కన్ఫ్యూజ్ కాకుండా కుట్టుకోండి ఫ్రెండ్స్. కొద్దిగా వీటి కాడైతే కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యి ఒకటే సైడ్ కుడతా ఉంటామండి. అలా కాకుండా ఒకటేసారి ఇలా ఎదురెదురు పెట్టేసుకొని చూసుకోవాలండి. చూసుకొని కుట్టుకోవటమే. చూడండి ఫ్రెండ్స్, నేను ఒకసారి ఎదురెదురు పెట్టేశాను. పెట్టేసి నీట్గా ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా కుట్టేసుకున్న తర్వాత వీటిని అయితే జాయింట్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఇలా ముందు నెక్కుని ఇలా పెట్టేసేసి చూడండి ఫ్రెండ్స్, ఈ జాయింట్లు ఈ పార్ట్లు అనేది ఇలా జాయింట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు ఈ మూల వచ్చినప్పుడు మనం పాదం పైకి ఇలా చూడండి, ఇలా పాదం పైకి లేపి ఇలా తిప్పుకుంటే నీట్గా వచ్చేసిద్దండి కుట్టు. ఇదిగోండి, ఈ మూల దగ్గర చిన్నగా కట్టియండి. కట్టించిన తర్వాత ఇటుకు తిప్పేసేసి పైనుంచి ఇంకొక కుట్టు. చూడండి ఫ్రెండ్స్, ఇలా కుట్టుకునేటప్పుడు నీట్ గా క్లాత్ ఏమి మన కుట్లో పడకుండా ఇలా నీట్ గా కుట్టు ఎక్కడికుందో అక్కడికి ఇలా లాగేసి
ఇలా కుట్టుకుంటా రావటమేనండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఇలా కుట్టేసుకోవటమే. ఇప్పుడు ఇది అనేది ఈ పీస్ పైనుంచి కుట్టాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పీస్ అనేది కిందకి వెళ్ళిద్ది, ఈ పార్ట్ అనేది పైకి వస్తుందండి. ఒకవైపు అలా ఒకవైపు ఇలా కుట్టుకోవటం, ఈజీగా కుట్టుకోవటానికి ఇది ఒక టిప్ అండి. చూడండి ఇలా మళ్ళీ ఈ కార్నర్ దగ్గరకు వచ్చేసరికి పాదం పైకి లేపి తిప్పుకోవాల్సి ఉండిద్దండి. ఇలా మూల మీదకి వచ్చినాక నీట్ గా పాదం పైకి లేపి ఇలా తిప్పుకొని కుట్టేసుకోవటమే. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ కార్నర్ దగ్గర ఇలా కట్టిచ్చేసుకొని మళ్ళా ఇటుకు తిప్పేసేయండి. తిప్పేసేసి పైనుంచి ఇంకొక కుట్టు. ఫ్రెండ్స్, ఈ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకోండి. వీటికి మనీ ఎక్కువ తీసుకోవచ్చండి. స్టిచ్చింగ్ కటింగ్ సింపుల్, బ్లౌజ్ కాస్ట్ ఎక్కువ ఇస్తారండి ఈ బ్లౌజెస్ కి. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది. ఇప్పుడు ఈ ముందు భాగానికి కూడా నడుం పట్టి అనేది వేసుకున్నామండి. మీరు ఇక్కడ గమనించినట్లయితే కొంచెం ఇక్కడ గ్యాప్ అనేది ఎక్కువ వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఈ పార్ట్ ని ఇట్లా మిడిల్ లోకి మలిచేసేసుకొని ఇదిగోండి ఎంత గ్యాప్ ఎక్కువ వచ్చింది. ఇక్కడ మనకి పొట్ట దగ్గర ఒత్తుకోకుండా ఇలా కొంచెం సింపుల్ గా షేప్ అనేది ఇచ్చుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా షేప్ ఇస్తే మనం ఇలా బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ పార్ట్ అనేది మనం పొట్ట దగ్గర ఒత్తుకోకుండా ఉండిద్ది. ఫ్రెండ్స్, ఈ ముందు భాగానికి కూడా నడుము పట్టి వేస్తున్నానండి. ఇప్పుడు ఇక్కడ షేప్ ఇచ్చాం కదా, ఈ షేప్ దగ్గర ఇలా ఫ్రిల్ అనేది పెట్టుకోవాలి. ఇలా ఫ్రిల్ పెట్టేసుకొని కుట్టుకుంటూ వెళ్ళిపోవటమేనండి. ఈ ఫ్రిల్ ఇచ్చిన కాడ చిన్నగా ఇలా కట్టియండి. మళ్ళీ కట్టిచ్చేసి పైనుంచి ఇంకొక కుట్టు. ఇప్పుడు లూజ్ కుట్టు పెట్టేసుకొని హెమ్మింగ్ కోసం ఇటువైపు తిప్పేసి నీట్ గా లూజ్ కుట్టు అనేది వేసేద్దామండి. ఫ్రెండ్స్, ముందు భాగాలు కూడా కుట్టడం అయితే అయిపోయిందండి. ఇప్పుడు వెనక భాగానికి ముందు భాగం అనేది జాయింట్ చేసేసుకుందాము. ఇట్లా తిప్పేసిన బ్లౌజులకి షోల్డర్ల దగ్గర జాయింట్ చేసేటప్పుడు 2 లేదా 3 కుట్లు ఖచ్చితంగా వేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే కుట్టు అనేది ఊడిపోకుండా ఉండిద్దండి. చూడండి, నేనైతే 3 కుట్లు వేస్తానండి. అలాగే ఖచ్చితంగా రఫ్ అయితే ఇయ్యాలండి, కుట్లు ఊడిపోకుండా రఫ్ అయితే ఇచ్చుకోవాలి. ఫైనల్ గా 3వ కుట్టు కూడా వేసేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, షోల్డర్ దగ్గర కుట్లు అయితే స్ట్రాంగ్ గా వేసేసానండి ఊడిపోకుండా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ బోట్ నెక్ కి ఎక్కువ శాతం అయితే బ్యాక్ హుక్స్ లే పెట్టుకుంటారండి. బ్యాక్ హుక్స్ అయితేనే ముందు షేప్ అనేది మంచిగా కుదురుతుంది. ఇప్పుడు నేను ఈ పాపకు కూడా బ్యాక్ హుక్స్ లే పెడుతున్నాను. కరెక్ట్ గా ఈ నెక్ సైజ్ చూసేసుకొని వెనక కట్ చేసి హుక్స్ అయితే పెట్టేస్తానండి. కట్ చేసుకొని ఒక్కసారి హుక్స్లు పట్టి కాజాలు పట్టి పెట్టేద్దామండి. ఇంకొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకొక కుట్టు కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. నీట్ గా సెట్ చేసుకోవాలండి ఇలా కుట్టుకునేటప్పుడే. వెళ్ళాడంటున్నా ఫ్రెండ్స్, చూడండి ఎంత నీట్ గా వచ్చేసిందో కాజాలు పట్టి. ఇప్పుడైతే ఉక్స్ పట్టి కూడా వేసుకుందామండి.
ఎక్స్ట్రా ఉంచేసుకొని నీట్ గా ఇలా మలిచి మళ్ళీ మీద నుంచి ఇంకొక కుట్టు. ఇప్పుడు ఇటువైపు తిప్పేసుకొని మళ్ళీ డబుల్ ఫోల్డింగ్, ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని మూడో ఫోల్డింగ్ కి లోపల వైపుకి మళ్ళీ చేయాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఇదిగోండి ఉక్సులు పట్టి కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు మెయిన్ వెనక భాగం ముందు భాగం అన్ని అయిపోయినాయి అండి. ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్చింగ్ చూద్దాము ఫ్రెండ్స్. ఇలా రెండు లైనింగ్ కి జాయింట్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ ఆల్రెడీ కట్స్ పెట్టానండి. ఈ కట్స్ దగ్గర నుంచి ప్రిల్స్ అయితే పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇలా చిన్న చిన్నగా ప్రిల్స్ అయితే ఇచ్చుకుందామండి. నాకు ఒక 5 ప్రిల్స్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలా. ఇప్పుడు ఇంకో పార్ట్కి కూడా పెట్టేద్దామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా రెండిటికైతే ప్రిల్స్ పెట్టేసుకున్నానండి. ఇలా రెండిటికైతే ప్రిల్స్ పెట్టేసుకున్నానండి. ఇప్పుడు బాడీ పార్ట్ కి అయితే అటాచ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ కి క్రాస్ కూడా తీసుకోవచ్చండి కావాలంటే. నేనైతే ఏం క్రాస్ తీయట్లేదు ఫ్రెండ్స్. క్రాస్ తీసినా తీయకపోయినా పెద్ద డిఫరెన్స్ అయితే ఏం కనపడదులేండి, మన ఇష్టం. ఇంకా అంటే ఇదే హ్యాండ్ కి లోతు, ముందు భాగానికి లోతు ఇలా సమానంగా చూసుకొని ఇక్కడ మార్క్ పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్ ఈ షోల్డర్ దగ్గర ఈ మార్క్ ఇచ్చాను కదండి, ఇది ఇక్కడ మిడిల్ లో పెట్టేసి హ్యాండ్ కుట్టేసుకుంటే సరిపోయిద్దండి. చూడండి ఫ్రెండ్స్, అది కదిలిస్తున్నారు చూడు ట్రైపాడ్. ఇలా కుట్టుకోవటమేనండి. ఇలా కుట్టుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా 1/2 ఇంచు ఖర్చుతోటి కుట్టుకోండి. అలాగే ఇటువైపు కూడా కుట్టేసుకుందాము. ఫ్రెండ్స్ ఖచ్చితంగా 2 కుట్లు అయితే వేసుకోవాలండి హ్యాండ్స్ కుట్టుకునేటప్పుడు. ఇదిగోండి కరెక్ట్ గా షోల్డర్ మీద చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా వచ్చేసిందో. ఇదే విధంగా ఇంకో హ్యాండ్ కూడా జాయింట్ చేసుకుందామండి. ఫ్రెండ్స్ 2 చేతులు అయితే జాయింట్లు చేసేసానండి. ఇప్పుడు సైడ్ జాయింట్లు వేసేసుకుందాం. ఈ సైడ్ జాయింట్లు వేసుకునేటప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ అంచులు 2 ఇలా
లైనింగ్ సమానంగా తీసుకున్నాం కాబట్టి లైనింగ్ సమానంగా ఉందా లేదు చూసుకుందామండి. ఇలా సమానంగా ఉందా లేదు చూసుకున్న తర్వాత చూడండి సైడ్ జాయింట్లు అయితే ఇలా వేసుకోండి. ఎవరికైనా సరే ఫ్రెండ్స్ ఇదే పద్ధతిలో సైడ్ జాయింట్లు అనేది వేసుకోండి, కరెక్ట్ గా ఫిట్ అవుతాయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, హ్యాండ్ ఇక్కడకు ఉందండి, హ్యాండ్ సైజ్ అయితే ఇక్కడ వరకు ఉంది. నేను కొంచెం లూజ్ పెడుతున్నాను హ్యాండ్. ఫ్రెండ్స్ అలాగే చంక చూడండి ఫ్రెండ్స్, చంక ఇక్కడకు ఉందండి. నేనైతే కొంచెం ఎక్స్ట్రా లూజ్ పెడుతున్నాను, ఎక్స్ట్రా తీసుకున్నానండి. చంక కుట్టు దగ్గరకు వచ్చి నాకు ఆపేసి ఇవి ఉక్సులు పట్టి నుంచి ఉక్సులు పట్టికి, ఈ కొలత బ్లౌజ్ కూడా బ్యాక్ ఉక్సులదేనండి. ఇంకా ఉక్సులు పట్టి నుంచి ఉక్సులు పట్టికి మార్క్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చిందండి, ఇంత లూజ్ అయితే పెడుతున్నాను. అలాగే ముందు పార్ట్కి ఈ మిడిల్ చూసుకొని చాక్ పీస్తో ఒక మార్క్ ఇచ్చేసుకోండి. మార్క్ ఇచ్చేసుకొని కొలత బ్లౌజ్కి ముందు భాగం అనేది ఇలా పట్టుకోండి, మిడిల్కి పట్టేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చిందండి. నేను ఇంత లూజ్ పెడుతున్నా. ఇదిగోండి ఈ రెండు మార్కులు ఇలా కలిపి పట్టుకొని కుట్టుకోవటమేనండి. ఫ్రెండ్స్ మనకి కావాల్సినంత ఖర్చును చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేద్దామండి. 3 కుట్లు అయితే ఎక్స్ట్రా వేసుకుందామండి. ఇలా కుట్లు వేసుకునేటప్పుడు కంపల్సరీ ఆ చివర ఈ చివర రఫ్ అయితే ఇయ్యండి. పోయినాయండి. ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా కుట్లు అనేది వేసేసుకుందాము. అలాగే కాజాల పట్టి నుంచి కాజాల పట్టికి మార్కు ఇక్కడికి వచ్చిందండి. ఇంత లూజ్ అయితే పెడుతున్నా. చూడండి ఫ్రెండ్స్ ఈ రెండు మార్కులను ఇలా కలిపి పట్టుకొని చూడండి, ఈడ మీరు గమనించినట్లయితే ఇంత ఎక్కువ వచ్చిందండి. ఇలా ఎక్కువ వచ్చినప్పుడు శంఖ కుట్టు అనేది కొంచెం పైకే ఆపేసుకోవాలండి. ఇది ఒక మంచి టిప్ పనిచేసిద్ది ఫ్రెండ్స్. చూడండి శంఖ కుట్టు అనేది కలవకూడదండి, కొంచెం పైకే ఉండాలి. ఇప్పుడు ఇటువైపు తిప్పి కుట్టు అనేది వేద్దాము. చూడండి ఫ్రెండ్స్ ఇలా ఈ రెండు మార్కులు కలిపి పట్టుకొని కుట్టు అనేది ఇటువైపు నుంచి వేద్దాము. ఫ్రెండ్స్ చూడండి ఎంత కరెక్ట్ గా సెట్ అయిపోయిందో. మనకు కావాల్సినంత ఖర్చును చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసేద్దాము. ఫ్రెండ్స్ మరోవైపు కూడా కుట్లు వేసుకోవడం అయిపోయిందండి. ఇంకా బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. వెనక థ్రెడ్స్ అయితే పెడతాను. బ్లౌజ్ అయితే మొత్తం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వెనక నాడాలు ఒకటి పెట్టేస్తే సెట్ అయిపోయిద్దండి. ఫ్రెండ్స్ ఇలా రెడీమేడ్
థ్రెడ్ అయితే తీసుకున్నానండి ఈ కలరు. ఇప్పుడైతే సింపుల్ గా వెనక గంటలు అయితే ఎలా కుట్టుకోవాలో చూపిస్తానండి. ఇలా క్లాత్ అయితే తీసుకొని 4 వైపులు సమానంగా ఉండాలండి. మనకి కావాల్సిన సైజులో అయితే తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇలా ఫస్ట్ ఇలా మలిచి పెట్టాలండి. ఆ తర్వాత ఇది ఇటువైపు నుంచి ఇలా, ఇది ఇటువైపు నుంచి ఇలా మలిచి పెట్టేసి మళ్ళీ దీన్ని ఇలా మలుచుకోవాలండి. ఇలా గంటలు కుట్టడం ఆల్రెడీ అందరికి తెలిసే ఉండిద్దిలండి, అందుకని అంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఇలా కుట్టుకున్న తర్వాత ఇంకొక కుట్టు కూడా ఎక్స్ట్రా వేసుకుందామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా ఇలా కుట్టుకుంటే కూడా బాగుంటుందండి ఫ్రెండ్స్. రెండు గంటలు అయితే ఇలా కుట్టేశానండి. చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. ఇప్పుడు బ్లౌజ్ కి అయితే అటాచ్ చేస్తాను. సేమ్ ఇంకొక గంటకు కూడా చిన్నగా పై వైపు అయితే ఇలా పెట్టి కుట్టేస్తానండి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇలా ఫ్రెండ్స్ చూసారు కదా, బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా సింపుల్ గా కుట్టుకోవాలంటే కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇంతే పర్ఫెక్ట్ గా మీరు కూడా కుట్టుకోవచ్చండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. బాయ్.